అందరికీ నమస్కారం। ఈరోజు మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఎన్ఆర్ఐ టీడీపీ కోవిడ్ వారి ఆధ్వర్యంలో మన ఎన్ఆర్ఐ టీడీపీ అధ్యక్షులైనటువంటి నాగేంద్ర గారి అఖిల్ నాగేంద్ర గారి ఆహ్వానం మేరకు గల్ఫ్ జనసేన పార్టీ కోవిడ్ నుంచి మేమందరం కూడా ఇక్కడికి హాజరవడం జరిగింది। మెగా రక్తదాన శిబిరాన్ని ఇక్కడ జాతీయ బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది। ఇక్కడ ఎందుకంటే మనం ఏదైనా కానీ ఒక మహోన్నతులను మనం స్మరించుకుంటున్నాము, వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మనం ముందుకు వెళ్తున్నామంటే వారు చేసినటువంటి అనేక కార్యక్రమాలు, వారు సమాజానికి చేసినటువంటి అవన్నీ కూడా మనం తలుచుకుంటూ ముందుకు వెళ్తున్నాం। ఈరోజు ఆయన చనిపోయి 28 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన పేరుతో ఇంతమంది బ్లడ్ డొనేషన్ చేయడానికి ఇక్కడికి వచ్చారంటే ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తి। అలాగే మన రామారావు గారు అంటే ఇంకా ఆ శ్రీరామచంద్రుడిని శ్రీకృష్ణుడిని ఎంతమంది సూచిస్తారో ఎవరికి తెలియదు, కానీ దేవుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు, కానీ ఒక దేవుడు, ఒక రాముడు అన్నా, ఒక శ్రీకృష్ణుడు అన్నట్టు అక్కడ మనకు గుర్తొచ్చే వ్యక్తి మన ఎన్టీ రామారావు గారు। అలాంటి రామారావు గారికి ఈరోజు వీళ్ళందరూ కూడా ఆయన జ్ఞాపకార్థం బ్లడ్ డొనేషన్ చేయడం చాలా సంతోషకరం। అలాగే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ముందుకు చేసుకుంటూ మేము ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము। అలాగే ఈరోజు శ్రీలంకకు చెందినటువంటి వ్యక్తి ఇక్కడికి వచ్చి, ఎందుకంటే అదే చెప్తున్నాను, సమాజానికి పనికొచ్చేది, తోటి ప్రజలకు మనం చేసే కార్యక్రమం ఉపయోగపడాలనేటటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు ముందుకు వచ్చి ఇస్తున్నారు। అలాగే ఈ పార్టీలకు లేకుంటే మన దానికి సంబంధం లేనటువంటి వ్యక్తి ఈరోజు శ్రీలంక అతను వచ్చి ఇక్కడికి వచ్చి నేను కూడా మీతో పాటు పాల్పంచుకుంటాను। ఎందుకంటే మీరు ఇచ్చే రక్తం, మీరు చేసే కార్యక్రమం 10 మందికి పనికొచ్చే విషయం, ఇది 10 మందికి పనికొచ్చే కార్యక్రమం, నా రక్తం వల్ల ప్రాణానికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఆయన కూడా ముందు రావడం చాలా సంతోషకరం। థ్యాంక్ యూ వెరీ మచ్।